నేను ఒక 1 BHK అపార్ట్మెంట్లో ఉంటాను. గత నెల నాకు వచ్చిన కరెంట్ బిల్లు ఎంతో తెలుసా? అక్షరాల 4,672 రూపాయలు. ఒక్కసారి నాకు వచ్చిన ఈ భారీ బిల్లు చూసి నేను షాక్ అయ్యాను. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నెల నెల నాలాగా చాలా మంది కరెంట్ బిల్లు కడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఇలానే వస్తుందా అని చెప్పేసి అందుకే మేము బయటికి వెళ్ళి ఒక చిన్న సర్వే కూడా చేయడం జరిగింది. గత నెల వాళ్ళకి కరెంట్ బిల్ ఎంత వచ్చిందో ఒక 15 to 20 మెంబర్స్ దాకా అడగడం జరిగింది. వాళ్ళు చెప్పిన రిజల్ట్ ఏంటంటే ఒకరు 15,000, ఒకరు 1,500, 2,500, 6,000 నుంచి 700, 5,000 రూపాయలు ఇట్లా చెప్పడం జరిగింది. చూసారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తున్నాయి. అందరూ హై బిల్స్ గురించే చెబుతున్నారు తప్పితే ఎవరైనా 200, 300, 400 చెప్పారా? అందరూ వేలల్లోనే ఉన్నారు. మన భారతదేశంలో ఇతర ఏషియన్ కంట్రీస్తో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతోనే కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. నిజానికి కరెంట్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు చాలా తక్కువ, కానీ మన వినియోగదారులందరూ మాత్రం చాలా ఎక్కువ బిల్లులు కడుతున్నారు. ఇది చాలా భయంకరమైన విషయం. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు దీని వెనుక ఉన్న నిజం ఏమిటి? ఒక సరళమైన ఉదాహరణ చూసుకుందాం. ఈ సమస్య అర్థం చేసుకుందాం. ఊహించండి, మీరు ఒక 10 పిజ్జాలు ఒక రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశారు. డెలివరీ వచ్చే వరకు డెలివరీ పర్సన్ మధ్యలోనే ఒక 6 పిజ్జాలు మాత్రమే మీ దాకా తెచ్చాడు. మిగతా పిజ్జాలు ఏమైపోయాయి అని అంటే కొన్ని దొంగలించబడ్డాయి అని అన్నారు, కొన్ని ఏమయ్యాయో తెలియదు అన్నారు, కనపడకుండా పోయాయని చెప్పారు. కానీ మీ బిల్లు వచ్చినప్పుడు మాత్రం మీరు 10 పిజ్జాలకి డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఆ 6 పిజ్జాలు అందుకున్నా కూడా 10 వాటికి డబ్బులు మీరే కట్టాలి. ఇది న్యాయమా అన్యాయమా? కరెంటు విషయంలో కూడా మన ఇండియాలో సరిగ్గా ఇలానే జరుగుతుంది. నిజానికి మన పవర్ ప్లాంట్లో కరెంట్ ఉత్పత్తి చేయడానికి ఒక్క యూనిట్కి సుమారు 3.5 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇదే కరెంటు ఉత్పత్తి చేయడానికైనా నిజమైన ఖర్చు. కానీ ఆ కరెంటు మన ఇంటి మీటర్కి వచ్చేసరికి ప్రతి యూనిట్కి 8 నుంచి 11 రూపాయలకి చెల్లిస్తున్నాం. అంటే ఉత్పత్తి ఖర్చు కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ డబ్బులు కడుతున్నాము. ఇదెందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడే ఇంకొక షాకింగ్ విషయం కూడా ఉంది. ప్రతి సంవత్సరం మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం కరెంట్లో 16% కరెంటు ప్రజల ఇళ్లకు చేరుకోవడానికి ముందే లాస్ అయిపోతుంది. అంటే అది దొంగలించబడవచ్చు, అంటే ట్రాన్స్మిషన్ లైన్స్లో లీకేజ్ అవ్వవచ్చు, లేదా చెల్లిస్తున్నారు మీరే. అవును, ఆ నష్టాన్ని కూడా మన వినియోగదారులందరి బిల్లులలో కలిపి వసూలు చేస్తున్నారు. ఒకవైపు తక్కువ ఖర్చుతో కరెంటు ఉత్పత్తి చేస్తున్నామని చెప్తూనే మరోవైపు ఉత్పత్తి అయ్యే కరెంట్లో భారీ నష్టాలను భరిస్తూ ఆ భారాన్ని ప్రజలపై మోపడం ఎంతవరకు సమన్యాయం? మనం ఇందాక చెప్పినట్టు 6 పిజ్జాలకు 10 పిజ్జాల డబ్బులు కట్టినట్టే కదా. దీనివల్ల ఏమైపోతుందంటే పేద ప్రజలు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కరెంటు బిల్లులు తగ్గించుకోవడానికి లైట్లు అవనివ్వండి, ఫ్యాన్లు అవనివ్వండి, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా అవనివ్వండి, వాటిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు నష్టం మాత్రం వేరే రూపంలో జరుగుతుంది. ఈ నష్టాలను తగ్గించాల్సిన బాధ్యత గవర్నమెంట్లపై మరియు కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్పై ఉంది. ఈ వ్యవస్థలో లీకేజీలు అవనివ్వండి, కరప్షన్ అవనివ్వండి, ఇన్ఎఫిషియన్సీ అవనివ్వండి, ఇలాంటి సమస్యలను పరిష్కరించగలిగితే కరెంటు బిల్లులు చాలా వరకు తగ్గుతాయి. అప్పుడు మాత్రమే ప్రతి పౌరుడు తన కష్టార్జితాన్ని సంతోషంగా ఖర్చు చేయగలుగుతాడు. ఈ సమస్యపై మీ అభిప్రాయం ఏంటి? మీ కరెంటు బిల్లు తగ్గడానికి, ఈ నష్టాలను ఆపడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో మెన్షన్ చేయండి. మీకెంత కరెంటు బిల్లు వస్తుందో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. జై హింద్.